హలో హాయ్ అండి, నమస్తే అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా అనుముల మండలం శ్రీనాథపురం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఎన్నో ప్రభుత్వాలను చూస్తున్నాం కానీ ఎలాంటి మార్పు లేదనుకుంటున్నారు. మరి ఈ నూతన సర్పంచ్ గారు ఎలాంటి మార్పు చేస్తాడో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీరు గెలిచిన తర్వాత ప్రజలు కోరిన మార్పు కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు? శ్రీనాథపురం గ్రామ ప్రజలకి దసరా శుభాకాంక్షలు. ముందుగా శ్రీనాథపురం గ్రామంలో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ పథకం జనాలకి చేరువ కాలేదు. మా గవర్నమెంట్ వచ్చినాక ఇందిరా మిల్లులు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ అందరికీ జనాలకి చేరువ చేస్తూ అభివృద్ధిలో శ్రీనాథపురం ముందుకు తీసుకుపోతున్నాం. మా పార్టీ లీడర్లు కానీ అందరూ కానీ సహాయ సహకారాలతో గ్రామాన్ని ముందుకు తీసుకుపోతాం. పారిశుద్ధ్యంగా కానీ గ్రంథాలయం, కమ్యూనిటీ హాలు, గ్రంథాలయము, ఇంకా వగేరా చాలా మనకి ఊళ్ళో ఉన్నాయి సమస్యలు. వాటిని అధిగమించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం, కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయడం, పారిశుద్ధ్యంగా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ వేసి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తా. అందరి సహకారాలను తీసుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి గ్రామ అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తా. ఓకే సార్, ఇక్కడ ప్రజలు మొత్తం కూడా విద్యా వైద్యం మాకు అందుబాటులోకి రావాలంటున్నారు. విద్యా వైద్యం పైన మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేసి విద్యని అందరికీ చేరువయ్యే విధంగా చూసి విద్యా గ్రంథాలయం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామంలో యువకులని గ్రంథాలయంలో బుక్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వాళ్ళని విద్యావంతులను చేసుకోవడం నా వంతు కృషి నేను చేస్తాను. ఓకే, ఇక్కడ ఈ గ్రామ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసే జనాలు మాకు ఓటేస్తారని నమ్ముతున్నాం. ఏం చెప్పదలుచుకున్న ఓటర్లకి ఫైనల్గా? ఓటర్లకి మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు అందుబాటులో ఉండే ఇప్పటికీ మీకు అభివృద్ధిలో ఎప్పటికైనా తోడ్పడతామని జనాలకు కృషి చేస్తాం. ఓకే, రైట్.